హలో అందరికీ ఈరోజు రెసిపీ ఆలు పరాటా. ఆలుగడ్డలను ఉడకపెట్టి తొక్క తీసి స్మాష్ చేసుకొని అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. దాంట్లోకి ఇప్పుడు గోధుమ పిండిలో పెరుగు అండ్ నెయ్యి వేసి నేను 3 hours ముందే మిక్స్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఇలా చపాతీ చేసుకొని దాని మీద ఆలు మిక్స్ పెట్టేసి నీట్గా నేను చూపిస్తున్న విధంగా పాకెట్స్ లాగా చేసేసుకోండి. ఎప్పుడు చపాతీ తినే వాళ్ళకి కొంచెం వెరైటీగా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా వస్తాయి చపాతీలు. సో ఇలా పాకెట్స్ లాగా చేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకొని ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నీట్గా మెల్లగా చపాతీస్ లాగా చేసేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. దీన్ని యాక్చువల్గా బటర్ తోటి కాలుస్తారు, కానీ నేను మాత్రం నెయ్యితో కాల్చానండి 2 వైపులా కూడా. మాకైతే చాలా బాగా వచ్చాయి. మేము పంజాబీ స్టైల్లో పెరుగు అండ్ లస్సన్ చట్నీ చేసుకున్నాం. లస్సన్ చట్నీ అంటే ఎల్లిపాయ చట్నీ అండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.